వెల్కమ్ బ్యాక్ టు ది సినీ వ్లాగ్స్. అటువైపు ఉంటుంది మీకు ముందుగానే. ఏంటని చూస్తున్నారా? సైకిల్ అండి. చాలా రోజు కొనాలి అనుకుంటాను. మొత్తానికి అయితే కొనేసాను. ఇంకెందుకు లేట్, ఓపెన్ చేద్దాము దీన్ని. ఫ్లిప్కార్ట్లో కొనడం జరిగిందండి ఇది. సో ఫైనల్గా అయితే సైకిల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అసలు బాక్స్లో ఏమేమి కంటెంట్ వస్తుందో చూద్దాం. మొదటిగా వచ్చేసి సీట్ ఉందండి. ఇది ఓపెన్ చేద్దాం. సీట్ కూడా లుకింగ్ బాగుందండి. ఇది ఎక్కువ హైట్ లేదు, 1.5 ఇంచ్ ఉంటాడు ఫీట్. పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఒక బాక్స్ ఉన్నట్టుంది. ఎస్, ఆ బాక్స్ ఇచ్చాడు. ఈ బాక్స్ పక్కన పెడదాం, తర్వాత చూద్దాం ఏమండి. ఇంకా ఫైనల్గా అయితే సైకిల్ ఒకటే ఉంది. సైకిల్ అయితే చాలా బాగుంది. వైట్ కలర్ వస్తుంది. కంపెనీ వచ్చేసి అర్బన్ టెరైన్. ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చాడు. దాదాపు 90% వాళ్ళే ఫిట్టింగ్ ఇచ్చేస్తారు. ఒక హ్యాండిల్ బారే మెయిన్ మనం బిగించుకోవాల్సింది, ఇంకోటి ఫ్రంట్ వీలు, చిన్న యాక్సెసరీస్ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్ ఇస్తున్నాను చూడండి ఒకసారి. ఫైనల్గా అయితే మనం బిగించాల్సింది ఇదే అండి, హ్యాండిల్. మెయిన్ హ్యాండిలే మనకి అడ్జస్ట్మెంట్ చేయాల్సింది. సరే, హ్యాండిల్ బిగడానికి ముందు మనకు కొంచెం యాక్సెస్ కావాలి. ఒకసారి బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇందాక వచ్చినాయి కదా. సో ఈ బాక్స్లో అనేది దానికి సంబంధించిన యాక్సెసరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం, అసలు ఏమి వచ్చినాయో. బాక్స్లో ఫస్ట్ మాన్యువల్ ఇచ్చాడు ఒకటి. మనం ఎలా బిగించాలి ఏంటి అనేది మొత్తం దాంట్లో ఉంటుంది, మాన్యువల్లో ఉంటుంది మొత్తం. సో ఈ పక్కన పెడదాం. నెక్స్ట్ వచ్చేసి పెడల్స్ అండి. లెఫ్ట్ రైట్ పెడల్స్ ఇచ్చాడు. ఇంకా వచ్చేసి టూల్ కిట్, ఒక రెంచ్ ఇస్తున్నా తెలిసి. ఓపెన్ చేద్దాం. ఎస్, ఒక రెంచ్ ఇచ్చున్నాడు. ఎలంకిలు 2 ఇచ్చుంటాడు. రిఫ్లెక్టర్స్ 2 ఇచ్చాడు, 2 బ్యాక్. పెడల్స్ వచ్చేసి ఓపెన్ చేస్తాను చూడండి. చాలా ప్రీమియంగా ఉన్నాయి, బాగున్నాయి. క్వాలిటీ కూడా బాగా ఇచ్చాడు. ఐటమ్స్ చూసారు కదా మేము వచ్చినాయి. ఇవి మనం బిగించుకోవాల్సింది. సైకిల్ వచ్చేసి మీకు కనపడుతుంది కదా ఈ డిస్క్రిప్షన్లో. ఇవన్నీ మనకు వచ్చినాయి యాక్సెసరీస్ మొత్తం. సో ఆ ఎలంకిలతోటి ముందు హ్యాండిల్స్ తెచ్చేద్దాం మనం. ఇది చాలా టైం తీసుకుంది నాకు, ఎందుకంటే దాని మీద అసలు మార్కింగ్ కూడా ఇవ్వలేదు ఎలా ఏంటి అనేది. ఇక్కడే చాలా టైం సరిపోయింది నాకు హ్యాండిల్ దగ్గరే. సైకిల్ అయితే చాలా బాగుందండి. నేను ఇలా వచ్చిందని అసలు అనుకోలేదు. టీం మాత్రం చాలా బాగా ఇచ్చాడు. దాదాపు 90% వాళ్ళే ఫిట్ చేయించాడు. మెయిన్ ఈ హ్యాండిల్ దగ్గర చాలా ఇబ్బంది పడింది. ఆల్రెడీ ఇన్స్టాలేషన్ కూడా పెట్టున్నాను, బట్ వాళ్ళు ఇంకా రాలేదు.
కానీ మనం కామ్గా ఉండంగా ఇన్ని రోజులు వెయిట్ చేయడం ఎందుకులని నేనే స్టార్ట్ చేసేసాను. మీరు అలా చేయొద్దు, కంపల్సరీ ఇన్స్టాలేషన్ పెట్టుకోండి. నాకు అనిపించింది ఇక్కడ మార్కింగ్ ఉంటే బాగుండేది, కొంచెం ఫిట్టింగ్కి ఈజీగా ఉండేదని. సో మొత్తానికి ఏదో ఎలా కంట్రోల్ పడేసి మొత్తానికి ఫిట్ చేసేసాను. కానీ మనం ఓన్గా చేసుకుంటే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది వాళ్ళు చేసేదానికంటే. కానీ అది రిస్క్ చేయొద్దు ఎవరు కూడా. ఈ సైకిల్ కొంటాను చాలా ఆలోచించండి, అంటే ఆన్లైన్లో కదా ఎలా ఉంటుంది ఏంటి అనేది, డ్యామేజెస్ ఏమైనా అవుతాయా అని మెయిన్ దానికోసం ఆగింది. కానీ డ్యామేజెస్ అయితే అసలు లేవు, చాలా చాలా బాగా ఇచ్చాడు ఐటమ్. వైట్ కలర్ బాగుంది, చాలా బాగుంది. దీనిలో 2 కలర్స్ ఉన్నాయి, ఇంకా 3-4 ఉన్నాయి మొత్తం మీద. నేనైతే వైట్ కలర్ చూస్ చేస్తున్నాను. ఈ సీటు ఆ పెడల్స్ ఫిట్ చేస్తే అయిపోతుంది. మీరు ఎవరైనా సైకిల్ కొనాలి అనుకుంటే మాత్రం దీని అయితే నేను ప్రిఫర్ చేస్తాను, చాలా బాగుంది. అది అర్బన్ టెరైన్ కంపెనీ వచ్చేసి. ఫ్రంట్ వీల్ కూడా చాలా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు మనమే, ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదండి. ఆ మాన్యువల్లో నీట్గా ఇచ్చున్నాడు, ప్లస్ మనకి మొత్తం ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది లోపల కూడా, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఈ పెడల్ దగ్గర కొంచెం ఇబ్బంది పడ్డాను. ఆల్రెడీ మన మార్కింగ్ ఇస్తాడు ఎలా బిగించాలని కూడా మాన్యువల్లో ఉంటుంది. సో మొత్తానికి అటు ఇటు చేసేసి మొత్తానికి ఫిట్టింగ్ అయితే చేసేసాను. సో ఫైనల్గా అయితే సైకిల్ అయితే చూడండి ఎలా వచ్చిందో. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సైకిల్. లుకింగ్ చూడడానికి చాలా చాలా బాగుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొనాలని, ఫైనల్గా అయితే కొనేసాను. ఇంకా దీనికి కొన్ని యాక్సెసరీస్ కొనుక్కోవాలి, చిన్నగా కొనుక్కోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే బై చేయొచ్చు. మీకు వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి.